కూడా సామెతలు 8:4 చూడండి. సామెతలు 8:4 మానవులారా చూసారా? హల్లెలూయా. ఈరోజు మనము చదివిన 148వ కీర్తనలో నుంచి దేవుని యొక్క వాక్యం చదివిస్తున్నాను. మానవులారా మీకే నేను ప్రకటిస్తున్నాను అంటే తెలియజేస్తున్నాను. హల్లెలూయా. నా పట్ల ఎంత మెరాకిల్ ఉందో మీరు చూస్తారని దేవుని యొక్క వాక్యం చదివిస్తున్న మానవులారా మీకే ప్రకటిస్తున్నాను. నరులు మీకే వినపెడుతుంది. ఆయన కంఠస్వరము నరువులకు వినపడుతుందంట. ఆయన వినపడుతున్నప్పటికీ ఏం చేస్తాం? మనము బద్ధకంగా ఉంటామండి. ఇది చెప్తే ఇటు వింటాం కదా, ఇంటి పోగానే వినాం మళ్ళీ. హల్లెలూయా. అందుకోసం మానవులారా మీకే నా కంఠస్వరము వినిపిస్తున్నది. జ్ఞానము లేని వారులారా చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అనుకుంటున్నాడంటే ఇంకా జ్ఞానము లేదేమో. హల్లెలూయా. జ్ఞానము లేదేమో అనుకుంటున్నాడంట. హల్లెలూయా. అందుకోసమే జ్ఞానము లేనిలారా అంటున్నాడు. మనం చూడండి, మన పిల్లలు కూడా ఎంత చెప్పినా కూడా నీకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు అని ఎట్లంటామో దేవుడు కూడా అదే చెప్తున్నాడండి. హల్లెలూయా. చేయవద్దంత పని చేస్తాం, అది కూడా జ్ఞానం లేని వారం అవుతాం. పోరాని చోటికి పోతా ఉంటాం, అది కూడా జ్ఞానం లేని వారం అవుతా ఉంటాం. మాట్లాడడానికి మాట్లాడుతున్నప్పుడు అది కూడా జ్ఞానం లేదని చెప్తుంటాడు దేవుడు. హల్లెలూయా. అదే నిజంగా జ్ఞానం ఉంటే మాత్రము అందుకోసమే జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదేంది తెలుసుకోండి. బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదేనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన ఆమేన్ శ్రేష్టమైన మంచి మాటలు ఆయన చెబుతున్నాడు. మంచి మాటలు నమ్ముతున్నారండి. మంచి మాటలు నమ్మరు, ఎప్పుడు నమ్మరండి. చెడ్డ మాటలు కానీ హల్లెలూయా ప్రాణమైన ఇష్టం చెడ్డ మాటలకి. మంచి మాటలకి ప్రాణం ఇస్తారని మంచి మాటలకి అస్సలు ప్రాణం ఇవ్వరండి. ఎవరో పుణ్యాస్తులు 100కి ఒకరు ఉంటాడు. మన యేసయ్య ప్రాణం ఇచ్చాడు. హల్లెలూయా. నీ కోసము ప్రాణం పెట్టిన నా యేసయ్య ఉన్నాడు నీ కొరకు. హల్లెలూయా. అందుకోసం మీ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. 17వ వచనం చూడండి. అందులోనే 17 అమ్మా నన్ను ప్రేమించిన వారిని ఆమేన్ హల్లెలూయా. ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఆయన నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. ప్రేమ లేకపోతే వ్యర్థమని ఉందండి, వ్యర్థుడు అని ఉన్నది. అందుకోసం నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా ఎత్తుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము ఘనతను ఏమేమి ఉన్నాయంట? ఐశ్వర్యము ఘనతయు ఆమేన్ హల్లెలూయా. ఆయన ప్రేమించినప్పుడు ఆ యొక్క ఘనత దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. అక్క పొద్దున్నాక మనవరాలు కళ్ళ నీళ్ళు దూడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరి కళ్ళ ఉందో నీళ్లు దూడవాలి నువ్వు? హల్లెలూయా. ఎవరి కళ్ళ నీళ్ళు దూడవాలి? నన్ను నిన్ను మనందరిని కూడా పరీక్షిస్తాడు. పరీక్షిస్తున్నాడా పరీక్షిస్తాలేదనేది తెలుసుకోవాలి. అర్థమవుతుందా? తెలుసుకోవాలంటే దేవుని షౌకులో నుంచి మనకి ఆత్మీయ జీవితానికి తగిన మాటలో నుంచి మన లోపల జరుగుతున్న విషయాలు కూడా దేవుడు ఆత్మశాత దేవుడు షౌకులోనికి దేవదూతల పోయి మాట్లాడు, పలారోలతో మాట్లాడు, వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడు, వీళ్ళని హెచ్చరించు, వీళ్ళని గద్దించు, వీళ్ళతో మాట్లాడని చెబుతుంటాడు. హల్లెలూయా. విన్నావా? నిజంగా నువ్వు నీ కళ్ళమ్మటి నీళ్ళు వస్తే ప్రార్థన చేస్తావు. దేవుడని తెలుసు. నీ హృదయంలో ఏ ఆలోచన ఉందో ఒక్కసారి గమనించావా? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నువ్వేదో అనుకోవచ్చు. నువ్వు నిజమైన దేవుడు తెలిసిన తర్వాత
లోకమనే ఆశ, లోకమనే ప్రేమ నీలో ఉన్నదా లేదా ఒక్కసారి చెప్పగలవా? చెప్పగలుగుతారా? హల్లెలూయా. నేను యేసు ప్రభుని నమ్మిన తర్వాత తప్పు చేశాననే మాట చెప్పగలుగుతారా? హల్లెలూయా. అన్ని చెప్పగలుగుతావు, ఈ మాట నువ్వు ఎందుకు చెప్పగలవు? నువ్వు మోసం చేస్తావు నా యేసయ్యని. హల్లెలూయా. ఆయన నీ కోసము ప్రాణం ఇస్తున్నప్పుడు లోకమనే ఆశ, లోకమనే ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? హల్లెలూయా. అది ఎవరు మాట్లాడతారు? లోకములు ఉన్నవారు మాట్లాడుతుంటారు. అందుకోసం ఈ లోకంతో మనకి సంబంధం లేదు. లోకులు ఏదైనా మాట్లాడతారు, లోకులు ఏదైనా అనుకుంటారు, దాన్ని బట్టి నీకేం అవసరం? హల్లెలూయా. అందుకోసమే దేవుని యొక్క వాక్యం చాలా జాగ్రత్తగా వినాలంట. హల్లెలూయా. ఎవరు చెప్తారండి? నీ జీవితానికి సంబంధించిన మాటలు ఎవరు చెప్తారు? దేవుని సేవకులు చెప్తారు. దేవుని సేవకులకు మర్మం ఎలా తెలుసుదంటే, దేవుడు ఆత్మ వాళ్ళ హృదయములకు వెళ్ళి నీ ఉద్దేశాలకు సంబంధించిన మాటలు దేవుడు మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. మాట్లాడుతుంటాడు. మాట్లాడే దేవుడా, మాట్లాడే దేవుడా? హల్లెలూయా. ఇద్దరే చూస్తారు, నాకు ఇద్దరే కనిపిస్తుంటారు. కానీ చేస్తాం మనం కదా, చేస్తాం, మాట్లాడేది మాట్లాడతాం, మాట్లాడవలసింది మాట్లాడుతూ ఉంటాం. హల్లెలూయా. పోయే కడిగిపోతూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, కట్టుకుంటున్నా ఉంటాం, నటిస్తాను. హల్లెలూయా. ఈ నటన నా ముందు ఇంటికి పనికిరాదని చెప్తుంటే నటించొద్దట. కొంతమంది వస్తేనే ఏడుస్తుంటారు, అది కూడా నటన, వేడిపోయి ఏడుస్తుంటారు. నజ్యమైన వేడుక లేకుండా తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే 21 చూడండి, 21. నన్ను ప్రేమించిన వారిని ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంత కష్టపడితే నువ్వు ఆస్తిమంతుడు అయితో నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ కష్టానికి తగ్గట్టుగా నువ్వు ఉంటే నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తాడండి. దరిద్రులను ఆస్తికర్తలుగా చేస్తుంటాడు. కంటి కుప్పలున్న దీన దరిద్రుని దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. ఆ దరిద్రత పోయినది నా నిజమైన దేవుడని నువ్వు వింటున్నావా? వినటం లేదు. అడుగుతున్నామా? అడగటం లేదు. ఏది ఆలోచన వస్తే ఆ పని చేసుకుంటే వెళ్ళటమే, ఏది ఆలోచన వస్తే పరిగెత్తటమే. హల్లెలూయా. అక్కడ నిజమా? మరి మనము ఈ పని మనం చేయొచ్చా, చేయకూడదా? దాంట్లో పాల్గొనవచ్చా, పాల్గొనకూడదా? అది పోతే ఏమున్నది అనే ఒక ఆలోచన వస్తుందా? రాదండి క్రైస్తవులకి. హల్లెలూయా. మరి ఎవరిని ప్రేమించాలంటే నీ స్నేహితులను కాదు ప్రేమించేది. అందుకోసమే నీ తండ్రి నీ మరిచినా నిన్ను మరవనంటాడు. హల్లెలూయా. ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాడు. ఒక ఉన్నతమైన ఆస్తికర్తలుగా చేయాలని ఆయన ప్రణాళిక ఉన్నది కనుక ఈరోజు ఆయన మాటలు వింటే ఆస్తికర్తలుగా చేస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తుంటాడు. ఇలాగనే ఉండటం దేవుడికి ఇష్టం కాదు. ఒక్కొక్క స్టెప్ ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తుంటాడు. నీ గిన్నె నిండి పొల్లిపై ఇతరులకు పెట్టేంత ఆలోచన నీకు వస్తా ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రేమను పెరిగిన వారు ఒక్క పూట మరి 2 పూటలు భోజనం చేసిన వాడు అస్సలు లేని వాడికి భోజనం పెట్టాలనిపిస్తుంది. అనిపిస్తుందా? ఎంతమందికి అనిపిస్తుంది? పిసినాసి వారు. హల్లెలూయా. లేదంటే వాక్యంలో పిసినాసి వారని. హల్లెలూయా. అందుకోసమే 21 ఏమంటే నన్ను ప్రేమించిన వారిని నేను వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. ఆమేన్. ఇంకా పూర్వకాలమందు ఆమేన్. హల్లెలూయా. ప్రథమైన దాని వల్ల ఆయన యెహోవాను మనకి కలగజేస్తున్నాడని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. అంతేనా? పాత స్వభావంలో ఉన్నామంటున్నాడు దేవుడు, పాత ఉద్దేశంలో ఉన్నామంటున్నాడు. హల్లెలూయా. చెప్పాలా నీ గురించి?
హల్లెలూయా. చెప్పగలుగుతావా? తట్టుకోగలుగుతావా చెప్తే? హల్లెలూయా. ఆయన మరుగుగా మాట్లాడుతుంటాడు. నువ్వన్నా నీ భర్త తప్పు చేస్తే ఒకవేళ నువ్వు అందరికీ చెబుతావేమో, ఒక నీ కుమారుడు తప్పు చేస్తే నువ్వు అందరికీ చెబుతావేమో, ఒకవేళ ఇంకా వేరే వేరే దృశ్యాలలో అవి కనపడ్డాయి నువ్వు అందరికీ చెబుతావేమో, కానీ నీ దేవుడు రహస్యంగా మాట్లాడతాడు నిన్ను గురించి. హల్లెలూయా. రహస్యంగా మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు రహస్యమైన మాటలు మీకు అర్థం కాలేదా? రహస్యమైన మాటలు అర్థమైనా అర్థం కాలేదా? హల్లెలూయా. అర్థమైన వారు దేవుణ్ణి ప్రేమిస్తారు, అర్థం కాని వారు లోకాన్ని ప్రేమిస్తారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా.